నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెలలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొని యోగాసనాలు చేయాలి. నర్సాపురంలో జిల్లా ప్రజలకు హితవు పలికిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. కడప మహానాడు వేదికలో ప్రసంగించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడుతూ 4వ స్థానానికి చేరిన భారతదేశం. తణుకులో హర్షం వ్యక్తం చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నివాళులర్పించిన తణుకు కాంగ్రెస్ నేతలు. ఆయన ఖ్యాతిని తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను ఖండించిన అభ్యుదయ కవి ప్రసాద్. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తణుకు చౌక డిపో డీలర్లు. ఉత్తమ సేవలు అందిస్తామని హామీ. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న బీజేపీ జిల్లా నాయకులు. నూతన సభ్యుల చేరికపై హర్షం. మానసిక శారీరక ఆరోగ్యానికి దోహదపడుతున్న యోగా ప్రక్రియ. రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. ఉండ్రాజవరం మండలంలో 10వ తరగతి పరీక్షల టాపర్లను ఘనంగా సత్కరించిన యూటీఎఫ్ నాయకులు. జ్ఞాపికలు అందించిన ఉపాధ్యాయులు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో సేవలందించిన అను స్వచ్ఛంద సంస్థ. వేసవి రక్షణకు గొడుగులు అందించిన దాతలు. విధులను బాధ్యతగా నిర్వహించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. జీలుగుమిల్లి మండలంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి హితవు పలికిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. సినిమా థియేటర్ల బంద్ లో తాము పాల్గొము. జంగారెడ్డిగూడెంలో ప్రకటించిన సినీ నిర్మాత ఎగ్జిబిటర్ కరాటం. వచ్చే నెల 21వ తేదీన జిల్లాలో 10 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. నరసాపురంలో మంగళవారం నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. క్రమం తప్పకుండా సాధన చేస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని వెల్లడించారు. భుజాల మీద పెట్టుకోండి, భుజాలు రొటేట్ చేస్తా ఉన్నమాట. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అదే స్థితిలో ఉండండి. చేతులు ఆనరబుల్ సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో ఈ నెల రోజులు కూడా మనం యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకి యోగా గురించి దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇలా చేయడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజంను కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. యోగాని టూరిజం ప్లేసెస్లో చేస్తే అది వరల్డ్ వైడ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే, ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే, ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేది ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న 4 ప్లేసెస్ చేయమని చెప్పారు. మనం ఫస్ట్గా ఈ 27వ తేదీన వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ దాసిరాజు, నర్సాపురం డిఎస్పీజీ శ్రీ వేద, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏవి అప్పారావు, ఆయుష్ జిల్లా అధికారి డాక్టర్ ఏ హరిశ్రీనివాసు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ చెప్పారు. కడప నగరంలో మంగళవారం ఆరంభమైన మహానాడు వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాంకేతిక రంగంలో ఉన్న గొప్ప అవకాశాలను వినియోగంలోకి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. మొదటి నుంచి పాలనా విధానంలో మార్పులు తెచ్చి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకునిగా ఉన్నారని ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ చెప్పారు. రాధాకృష్ణ ప్రసంగాన్ని చంద్రబాబు నాయుడు పూర్తిగా విన్నారు. సాంకేతిక విజ్ఞానం వాట్సాప్ గవర్నెన్స్ అనే అంశం మీద ఈ తీర్మానం ప్రవేశపెట్టమని అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా చూస్తే ప్రజల చేతిలో టెక్నాలజీ పెట్టే శక్తి ఉన్నటువంటి నాయకుడు ఈరోజు భవిష్యత్తును నిర్మించగలడు. అటువంటి సాంకేతికతను రాష్ట్ర పరిపాలనలోకి తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉన్నటువంటి మన విజనరీ లీడర్
టెక్ పైనియర్ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పాలనా విధానాల్లో మార్పులు తీసుకొచ్చి సాంకేతికతకి పెద్దపీట వేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా 1995లో కంప్యూటర్ల గురించి ఎవరికీ తెలియని రోజుల్లో కంప్యూటర్లని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు పరిపాలనలో కంప్యూటర్ సాంకేతికతను ప్రవేశపెట్టినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముఖ్యంగా 1999లో సాంకేతికత ఆధారంగా పాలనని పటిష్టం చేసి విజన్ 2020 ద్వారా పేపర్లెస్ గవర్నెన్స్ని తీసుకొచ్చి ఈ సేవ, ఏపీ ఆన్లైన్ మీ సేవ వంటి సర్వీసెస్ని ప్రారంభించి ఆ రోజు ప్రజల చేతుల్లో టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏ అవసరం కావాలన్నా, మనకి ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ఒక ఆదాయ సర్టిఫికేట్ కావాలన్నా ఆ రోజుల్లో ఈ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మీ సేవ, ఈ సేవ ద్వారా పొందే విధంగా అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని నిర్మించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో వంటి సంస్థలను తీసుకొచ్చి ఆ రోజు సైబరాబాద్ నిర్మించి అక్కడ హైటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ రంగానికి పునాది వేసి ఎంతోమంది యువతని దాదాపు దేశ విదేశాల్లో స్థిరపడే విధంగా ఈరోజు అమెరికాలో అత్యధికమైనటువంటి ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటి తెలుగువారు ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విజ్ఞానం అని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జాబితాలో భారతదేశం 4వ స్థానానికి చేరుతుందని చెప్పడం అభినందనీయమని తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ ముల్లపూడి రేణుక పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 5వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరడం అందరినీ ఆనందపరుస్తున్నట్లు చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అంకుటిత చేసిన కృషి ఫలితమే ఈ ఘనతకు కారణమన్నారు. నరేంద్ర మోడీ గారు 2014లో మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం చూసినట్లయితే 11వ స్థానంలో ఉండేది. అది ఈరోజు 11 సంవత్సరాల తరువాత మరి భారతదేశం ఈరోజు 4వ స్థానానికి వచ్చింది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వారు తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు, అనేక నిర్ణయాలు, అనేక పాలసీల మూలంగా ఇది సాధ్యం అయ్యింది. ఈ రోజున మనం ఒకసారి గమనించినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్గా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. చాలా ఇనిషియేటివ్స్, అంటే ఒకవైపు మనకున్నటువంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. అంటే ఏంటి, మన దేశంలో డిపెండెంట్ పాపులేషన్ కన్నా కూడా వర్కింగ్ పాపులేషన్ అంటే ప్రొడక్టివ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నారు. అది మనకి బలం. ఈ రోజున ఆ యొక్క ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మనం ఒకవైపు ఎడ్యుకేషను, గుడ్ క్వాలిటీ హెల్త్, అలాగే స్కిల్ సెట్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ 4 కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు మెరుగైనటువంటి ప్రొడక్టివిటీ తీసుకురాగలిగినట్లయితే మనకు అందుకే గ్రోత్ రేట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 6% to 6.2% వరకు మనం సాధించగలుగుతున్నాం. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని తణుకు కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు పట్టణానికి చెందిన వైఎస్ఆర్ పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిసిపో రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టడంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారని చెప్పారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో అందరినీ సమీకరించడంలో ముందున్న నెహ్రూ మొదటి ప్రధాని అయ్యి దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు. అలాగే అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు స్థానిక కవి విఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ నెహ్రూ వేసిన పునాది వల్లే మన దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. నెహ్రూ సేవలను, త్యాగాలను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు ఖండించాలని ఆయన సూచించారు. जवाहरलाल नेहरू जी, जोहार पंडित जवाहरलाल नेहरू जी, जोहार पंडित जवाहरलाल नेहरू जी, पंडित जवाहरलाल नेहरू जी, जोहार पंडित जवाहरलाल नेहरू जी, जोहार पंडित जवाहरलाल नेहरू जी. భారతదేశానికి ప్రథమ ప్రధాని ఆయన, మహావక్త, గ్రంథకర్త, భారతదేశంలో సోషలిజానికి ప్రవక్త.
మరి ఆ విధమైనటువంటి భారతరత్న అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 62వ వర్ధంతి మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగానే మీకు నేను మనవి చేసేది ఏమిటంటే, ఈవేళ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, మరి లౌకికవాదానికి, సామ్యవాదానికి సవాళ్లు ఏర్పడుతున్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆశయాల్ని మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లౌకికవాదం అనగా సెక్యులరిజం, సామ్యవాదం అంటే సోషలిజం, రెండు కూడా మన జాతి హృదయానికి 2 హృదయ కవాటాలని చెప్పేసి ఆయన ఆనాడే చెప్పేశాడు. దానికి బద్ధుడైపోయి ఉన్నాడు స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్యవాది జవహర్లాల్ నెహ్రూ గారు. ఎందుకంటే మొట్టమొదట ఆయన మంత్రివర్గంలో పూర్తి మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష ఎంపీలకు కూడా ఆయన ప్రప్రథమ మంత్రివర్గంలో స్థానం ఇచ్చాడంటే ఎంత ప్రజాస్వామికవాదో మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను మీకే కాదు అందరి ప్రజలకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చుక్కాకుల వరలక్ష్మి, మల్లిపూడి లక్ష్మి, రుద్ర అన్నవరం, అన్నెపు శ్రీను, నక్కా లోవరాజు, దిరిసిపో శాంతారావులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధిని కోల్పోయి ప్రస్తుత ప్రభుత్వంలో తిరిగి పొందేందుకు వీలుగా చౌక డిపో వ్యవస్థను తీసుకురావడాన్ని హర్షిస్తూ ఈ డీలర్లు తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిని ప్రశంసిస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చిర్రా సుధాకర్ మాట్లాడుతూ ఇంతకు ముందు మాదిరిగానే చౌక డిపోలను సమర్థవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. దీనికి కార్డుదారులంతా సహకరించాలని ఆయన కోరారు. చూడక్కలేదండి, అలా పోసి వచ్చేది. అంతా ఒక పండగ వాతావరణం నెలకొందని మేము అందరం కూడా చాలా ఆనందంలో ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క డీలర్ బాధల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకుని వాటిని పరిగణలో తీసుకుని, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం 100%కే 65% ఈ రైస్ వ్యాన్ల ద్వారా రేషన్ అందడం, మిగతా 35% అందకపోవడం, ఇవన్నీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఐవీఎస్ ద్వారాగా మొత్తం ఎంక్వైరీ చేయడం, ఇలాంటి కొన్ని సమస్యలన్నింటినీ అధిగమించాలని, మళ్ళీ ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండుగా భోజనం చేయాలనే విధానంతో మళ్ళీ రేషన్ షాప్ ద్వారాగా రేషన్ పంపిణీ విధానం స్టార్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ అందరికీ కూడా సంఘం యూనియన్ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. ఈ కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన డీలర్లు పెరవలి రామకృష్ణ, ఏలుబూడి ఈశ్వరరావు, ఆకుల ప్రసాద్, చిటూరి సురేష్, జి వెంకటేశ్వరరావు, ఊట రామకృష్ణ, గూడవల్లి విజయలక్ష్మి, ఇమ్మంది శంకర్రావులు పాల్గొన్నారు. తణుకు సంత మార్కెట్ సమీపంలో ఉన్న గోసని నది వంతెన పక్కన నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాన్ని జూన్ 6వ తేదీ ఉదయం 7:30 గంటలకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు రేలంగి వీరవెంకట సత్యప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వికసిత్ భారత్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని రామచంద్రరావుపేటలో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన జిజియాబాయి జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఛత్రపతి శివాజీని యోధుడిగా తీర్చిదిద్దడంలో తల్లి జిజియాబాయి బోధనలు దోహదపడ్డాయన్నారు. 16, 23 వార్డులకు చెందిన పలువురు మహిళలు తుట్టగుంట కృష్ణకుమారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వీరికి జిల్లా అధ్యక్షురాలతో పాటు మాజీ అధ్యక్షురాలు నార్ని తాతాజీ, నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, టౌన్ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెండపాడు మండలం రావిపాడు గ్రామంలో గల శ్రీ ధనలక్ష్మి అమ్మవారి ఆలయం తృతీయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు.
పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సమారాధన జరిగింది. కమిటీ చైర్మన్ మంగూరి శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ద్వారబంధం వెంకట నాగేశ్వరరావు, వంగూరి సుబ్బారావు, వంగూరి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేర్చి వారు కూడా సాధన చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మంగళవారం నిర్వహించిన యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ఆయన పాల్గొని యోగా అభ్యాసన చేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం యోగాతో సాధ్యమని స్పష్టం చేశారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు యోగా ఆవశ్యకతను వివరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే జూన్ 15వ తేదీన తిరుపతిలో సినిమా రంగ ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సూర్య నమస్కారాలు చేస్తే ఆ రోజంతా మనకి 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు నెల రోజుల పాటు ఈ యోగా యొక్క ఆవశ్యకతని, యోగా యొక్క గొప్పతనాన్ని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు అవగాహన పొందడంతో పాటు ఆచరణలో కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, అందులో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారిని ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేయటం, తద్వారా యోగా అనేటువంటిది మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలనేటువంటి మాట. అంతర్భాగం అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టడంతో పాటు అనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది. అందుకే గడిచిన కొన్ని రోజులుగా మే 21వ తారీఖు నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.